కోర్టుకు తీసుకెళ్లారటయ్యా. అక్కడ ఏమవుతుందో నన్న భయంతో. నీ అన్నొచ్చి తీస్తాడా బకెట్? నీకు ఒళ్ళు బాగా కొవ్వెక్కిందే. కట్నం తీసుకురాకుండా కష్టం చేయకుండా ఎవరిని ఉద్ధరించడానికి నువ్వు ఇక్కడ ఉన్నది? దిగు, మర్యాదగా దిగి ఆ బకెట్ దిగవే. ఎలాగో వాళ్ళిద్దరిని కాపురం చేయనివ్వట్లేదు. ఎందుకు ఇంకా కాచు తింటావు? బావిలో బకెట్ పడేసింది. బంగారం కాదు కదా. బంగారం లాంటి బకెట్, దాని విలువ నీకేం తెలుసు? ఆ అమ్మాయి విలువ నీకు తెలియటలేదు. ఏంటి నోరు లేస్తుంది? చెయ్యి లేవలేదు కదా. అది కూడా లేపుతావా? మన వాడు మూర్ఛను కవర్ చేయడానికి పెళ్లి చేశాం. కాపురం చేయించకపోయినా భరిస్తుంది. నువ్వు ఇలాగే చేస్తే ఏదో రోజు కోపం వచ్చి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అమ్మాయి. మన వాడు పెళ్ళాం వదిలేసిన మగాడని నలుగురు వేరెత్తి కాదు కాలెత్తి చూపిస్తారు. అప్పుడు మన మహాలు ఎక్కడ పెట్టుకోవాలో అది ఆలోచించు. బెయిల్ వచ్చిందంటగా? వచ్చింది. ఎరా నీకు ఎలాగూ లెక్కలేదు కానీ నేను బయటికి వెళ్తున్నాను. ఆ వైజయంతి మీద నన్ను ఒక లుక్ వేసుకోమంటే ఆగో. సావిత్రి, సావిత్రి. జైల్లో మీరు చేయాల్సింది మీరు చేశారంట. ఇంట్లో తను చేయాల్సింది తను చేసిందంట. అమ్మ చెప్పమంది. లేచి వంట చెయ్యి. చెయ్యిపోతే కొడతారా? కొట్టండి. వాణ్ణి కొట్టినట్టే నన్ను దాని ఇంటిని పాదిని కొట్టండి. చూస్తారే, కొట్టండి. పిచ్చిదానా, నేను వాడిని కావాలని కొట్టానుకుంటున్నావా? ఆ పరిస్థితుల్లో ఒక జైలర్గా వాడిని కొట్టానే తప్ప నాకు మాత్రం వాడి మీద ప్రేమ మారలేవనుకున్నావా? ఆడదాని కనుక నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటున్నావు, మగవాణ్ణి కనుక నేను గుండెల్లో పెట్టుకున్నాను. ఆ చక్రపాణి కొడుకు విషయంలో నలిగిపోతున్నాడు పాపం. మర్డర్ చేసిన వాడిని ఎవరు కాపాడతారు? దిక్కుమాల సంబంధం, కర్మగాలు చేసుకున్నాం. దుర్గా, అయిన వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఏమిటాయి మాటలు? చాలా నర్మి, వాళ్ళ సంగతి నా దగ్గర అత్తద్దు. ఏమే, ఏం చేస్తున్నావు? కాఫీ చెప్పి ఎంతసేపు అయింది? గ్యాస్ అయిపోయింది అత్తయ్యా. అయిపోతే కిరసనాయిల్ స్టవ్ వెలిగించి చావచ్చుగా. జ్యోతి, నువ్వు ఈ పొజిషన్ లో గరాటు పెట్టి కిరోసిన్ పోస్తూ ఉంటే నాకేదో అనిపిస్తోంది.
ఏమనిపిస్తుంది? అగ్గిపుల్ల వెలిగించాలనిపిస్తుంది. ఒరేయ్, ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏలే మా జ్యోతికి మంటలు, మంటలు. ఏందని నేను ఉన్నాను కదా, నేను ఆపుతానుగా. ఏమండి? ఏమిటే ఏమైంది? రేయ్, మంటలు రా. నేను ఆడుతున్నాను కదా. రేయ్, ఆ మంటలు రా. ఏమంటారు నాన్న? ఆ మంటలు. అమ్మాయి మీరు తల కూర్చోండి. అయ్యో 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 అయ్యో. ఇదిగోండి తాళాలు. ఆ తాళాలు చేతిలో పెట్టు. అదేమిటి అలా లాక్కుంటావు? వాడి ఫిట్స్. తెలుసు. ఒరేయ్, మీ రాడిన నాటకం చాలు గాని ఆ రెండో కన్ను కూడా తెరవరా? ఇప్పుడు మూడో కన్ను నేను తెరుస్తాను రా. కళ్ళ ముందు ఉండాల్సిన కొడుకు కటకటాలు వరకున్నాడు. అత్తవారింట్లో ఉండాల్సిన ఆడపిల్ల పుట్టింటికి వచ్చేసింది. మనకిదేం కర్మండి. నేను అప్పుడే చెప్పాను, నీ భార్య గయ్యాలి, డబ్బు మనిషి, ఆవిడ దగ్గర నా కూతురు సుఖంగా బతకలేదు అని. పట్టుపట్టి పెళ్లి జరిపించాం. తేలికరా? కట్టుకున్న వారితో కాపురం చేయడానికా? పుట్టింటో కూర్చుని కన్నీళ్లు పెట్టుకోవడానికా? అంత కూడా చిల్లని దాన్ని మెడపట్టుకు బయటికి ఎంటేస్తారా? ఆ కొడుకు చేసిన తప్పుకు అదెందుకు శిక్షణ పెంచాలరా? చెప్పరా, మాట్లాడమే. అది రాంగ్ నెంబర్. రాంగ్ నెంబర్ అట, రాంగ్ నెంబర్. లైఫ్ పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకున్నప్పుడే తెలుసుకోవాలరా రాంగ్ నెంబరు రైట్ నెంబరు. వాట్? ఆ రోజు కత్తిపోటుతో రోడ్డు మీదకి వచ్చిన లలితని నీతో పాటు ఒక డాక్టర్ కూడా చూశాడా? ఫస్ట్ ఎయిడ్ కూడా చేశాడు. అతని పేరు తెలీదు. పోనీ అడ్రస్? తెలీదు. కాకపోతే ఎయిర్పోర్ట్ కు వెళ్తున్నాను, త్వరగా హాస్పిటల్ తీసుకెళ్ళమని అడ్వైస్ కూడా ఇచ్చాడు. అతన్ని చూస్తే నువ్వు గుర్తుపట్టగలవా? గుర్తుపడతాను, కానీ అతను ఎక్కడున్నా నేను పట్టుకుంటాను. కోర్టుకు తీసుకొచ్చి సాక్ష్యం చెప్పిస్తాను. అప్పుడైనా నేను ఈ నేరం చేయలేదని మా నాన్నగారు నమ్ముతారు. మీ నాన్నే కాదు, కోర్టు కూడా నమ్ముతుంది. నువ్వు విడుదలవుతావు. నేను టేకప్ చేసిన ఫస్ట్ కేసే సక్సెస్. ఆ రోజు ముగ్గురు డాక్టర్లు మా ఇండియన్ ఎయిర్లైన్స్ లో బాంబే వెళ్లారు. అక్కడి నుంచి అమెరికా ఎవరు వెళ్లారో ఎయిర్పోర్ట్ మేనేజర్ గా నేను చెప్పలేను. ఐఎమ్ వెరీ సారీ. సావిత్రి, కోర్టుకి టైం అయింది. తీర్పు వినే ధైర్యం నాకు లేదండి.